ప్రియులారా, ఈ సమయంలో ఉపవాస ప్రార్థన అనేది ఏ ఏ సందర్భాల్లో ప్రజలు చేశారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. లేవి కాండము 16వ అధ్యాయము 29వ వచనం ప్రకారం చూస్తే, ఇక్కడ మొదటిగా పాపాల నుండి బయటకు రాలేని పరిస్థితుల్లో బంధింపబడిన స్థితిలో ఉన్నప్పుడు ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అయా మా ప్రజల యొక్క పాపములను దోషములను పరిహరించి మమ్మల్ని క్షమించి ఈ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించి, మా చేతి పనుల ద్వారా, మా నోటి మాటల ద్వారా, మా అనుదిన బలాత్కార క్రియల ద్వారా మేము పాపము చేసి నీ కృపకు దూరం అయిపోయాం, నీ యొక్క ఉగ్రతకు మేము కారకులం అవుతున్నావేమో, నీ శిక్ష మా పైకి రాకముందే మతి తప్పి ప్రవర్తించిన మమ్మల్ని క్షమించు నాయనా అంటూ ఉపవాసంతో పశ్చాత్తాపంతో ప్రజలు ప్రార్థన చేయడానికి కూడా ఉపవాసం ఉన్నారు. పశ్చాత్తాపంతో వారి పాపములు క్షమించమని వేడుకోవటానికి కూడా ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా, ప్రజల మధ్యలో వారు పాపం చేయకపోయినా ఎవరైనా పాపము చేసినట్లయితే వారి పక్షంగా విజ్ఞాపన చేయడానికి కూడా ఉపవాస ప్రార్థనలు అనేవి జరిగాయి. ప్రియులారా, సమాజంలో జరిగిన, సంఘములో జరిగిన, నీ కుటుంబంలో జరిగిన వారి పక్షముగా ఆ నష్టము అందరికీ వాటిల్లకుండా, ఆ తెగులు అందరినీ ముట్టి నాశనం చేయకుండా, ఆ కీడు అందరిలోనికి ప్రవేశించి అందరి జీవితాలకి హాని కలుగు చేయకుండా, ఆ కీడు అంతటితో ఆగిపోవాలి ప్రభు అంటూ ఉపవాసాలతో కూడా ప్రజలు ప్రార్థన చేశారు, దేవుని సన్నిధిలో మొరపెట్టారు. మూడవదిగా, దేవుని తీర్పులు ప్రజలపైకి రాకుండా ఉండునట్లుగా, వచ్చిన తీర్పులు దేవుని కృప వలన తప్పిపోవునట్లుగా, క్షమించబడినట్లుగా కూడా ఉపవాస ప్రార్థన చేయటం చాలా ఉత్తమమైనటువంటిది. దేవుని తీర్పులు వెలువడ్డాయి అనుకోండి, ఒకసారి దేవుని తీర్పులు వెలువడిన తర్వాత ఆ తీర్పులోకి ఎవరైతే వస్తారో వారి జీవితం చాలా బాధాకరంగా, భయంకరమైన స్థితిలో ఉంటుంది. దేవుని తీర్పులు వెలువడిన తర్వాత ఆహాబు అనేటువంటి రాజు అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని తీర్పు అతని ఇంటికి రాకుండా ఉంటే బాగుండేది, కానీ అతను భార్య చేసినటువంటి దురాక్రమ కార్యములు, దౌర్జన్య కార్యక్రమాలు ఇవన్నిటినీ దేవుడు చూసినప్పుడు వారిని శిక్షించాడు. దేవుని తీర్పులు ఆల్రెడీ ప్రవక్త ద్వారా వెలువడ్డాయి. దేవుని తీర్పులు వెలువడిన తరువాత ఆహాబ్ అనేటువంటి రాజు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపంతో ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను నా భార్య చాలా ఘోరమైన తప్పిదాలు చేశాం, ఇద్దరం కూడా ఘోరమైన తప్పిదాలు చేయటంలో ఒకరితో ఒకరు సమ్మతించాం, నీ దృష్టికి చాలా చెడ్డ కార్యం మేము చేశాం, మాకివ్వబడినటువంటి స్వాతంత్రమును అధికారమును దుర్వినియోగపరుచుకున్నాం, దైవ భయం లేకుండా మేము ప్రవర్తించాం, మాకు అధికారం ఉంది కదా అని క్షమించమని అప్పుడు ప్రార్థన చేశాడు. ఎప్పుడు? దేవుని తీర్పులు వెలువడిన తరువాత. దేవుని తీర్పులు వెలువడిన తరువాత అనగా దేవుని తీర్పులు ఎలా వెలువడ్డాయి? అతని ఇంటికి కూడా శాపమని, కీడు కలగబోతుందని, హఠాత్తు మరణం ఆ ఇంటికి రాబోతుందని ప్రభువైన దేవుడు ప్రవచనాత్మకమైన వాక్కును ఆ ఇంటికి పంపించాడు. అలాంటి సమయంలో ఇక ఎటు తప్పించుకునే అవకాశం లేని సమయంలో రాజు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి, నీ తీర్పులు ఆల్రెడీ నా కుటుంబంలోనికి వచ్చాయి నాయనా, మేము ఇప్పటికే నష్టపోయాం, మతి తప్పి నేను ప్రవర్తించే, నన్ను క్షమించు, ఒక్కసారి నువ్వు నన్ను క్షమిస్తే మనలా జీవితంలో ఇలాంటి తప్పిదాలు చేయకుండా జాగ్రత్త పడతానని ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేయటం వలన కనికరం పొందాడు. నా దాసునైనటువంటి ఆహాబు ఏ విధంగా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దీన మనసుతో ప్రార్థన చేస్తున్నాడో చూసావా? రావాల్సిన తీర్పులు అతని కాలంలో కాకుండా అతని పిల్లల కాలంలో నేను ఇస్తానంటాడు ప్రభు. ఎందుకంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తీర్పులు తీర్చబడిన తర్వాత కూడా దేవుడు మరలా తీర్పును వెనక్కి తీసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంత గొప్ప శక్తి ఉపవాస ప్రార్థనలో దేవుడు పెట్టాడు. ఇంక వేరే దిక్కే లేదు ఆయనకి, వేరే అవకాశమే లేదు. ఏ విధముగా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆయన మీదకి రావాల్సిన తీర్పు వచ్చి పడేటట్టుంది ఇవాళ రేపా అని. అలాంటి సమయంలో ఇక పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని, తప్పిదాలు ఒప్పుకొని, గోజాడి కన్నీరు కార్చి ఏడ్చి దేవుని దగ్గర క్షమాపణ అడగటం తప్ప ఇక మరొక దారి అతనికి కనబడలేదు. అలాంటప్పుడు తన హృదయంలో ఉన్న ఆ రహస్యమైన, ఆ ఘోరమైన స్థితి, ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడు ఆ స్థితిని ఒప్పుకుంటూ పసిపిల్లాళ్ళలాగా మారి వెక్కి వెక్కి ఏడ్చి విరిగి నలిగిన మనసుతో, హృదయంతో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని జాలి, దయ ఆ యొక్క కుటుంబం పైనకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని తీర్పులు
వచ్చిన సమయాల్లో కూడా ఉపవాస ప్రార్థన ఎంతో మంచిది. 4వదిగా ఇతరులపై దేవుని తీర్పులు వచ్చినప్పుడు కూడా ఆ విషయంలో మీరు మధ్యవర్తులుగా ఉండి ఉపవాస ప్రార్థన చేసే అవకాశం ఉంది. ఇతరులపై దేవుని తీర్పులు అనేవి నీ ఇంటికి రాకపోయినా నీకు తెలిసిన వారిపైకి, నువ్వెంతో ప్రేమించే వారిపైకి దేవుడు తన ఉగ్రత పాత్రను కృమ్మరిస్తున్నాడు. వారు డే బై డే ఆయన కృప నుండి తప్పిపోతూ ఉన్నారు. ఏదో ఒక రోజున వారి జీవితంలో తప్పకుండా దేవుడు వారిని ఎదుర్కొంటాడు అనేటువంటి ఆ పరిస్థితి నీకు అర్థమైతే వారి పక్షముగా వారిని క్షమించమని, వారిని మన్నించమని, వారు పొరపాటు చేస్తున్నారని వారి పక్షంగా నువ్వు కన్నీటితో ప్రార్థన చేసి వేడుకున్నా వారి మీదకు వచ్చిన తీర్పులను కూడా దేవుడు తీసివేస్తాడు నీ ప్రార్థన వలన. ఇంకా వారికి ఆ కృప అనేది ఎక్స్టెండ్ చేస్తాడు. ఇంకా వారు మారు మనసు పొందటానికి, వారు ఇంకా తమ మనసు మార్చుకోవటానికి, వారి జీవితంలో దేవుని కార్యాలు పొందుకోవటానికి మరికొంత సమయాన్ని దేవుడు వారికి జీవితంలో ఇవ్వటం అనేది జరుగుతుంది. దేవుని తీర్పులు నీకు సంబంధించిన వారి మీదకి, నీకు తెలిసిన వారి మీదకి రాబోతున్నాయి అని నీకు అర్థమైనప్పుడు, అయ్యో ఆ పట్టణానికి ఆ ఘోరమైన స్థితి రాబోతుంది నాయనా అని అబ్రహాము ఆ రోజున ముందుగానే తెలిసిపోయింది. ఆ పట్టణం, ఏ పట్టణం? ఆ పట్టణం పేరేంటి? సొదొమ గొమొర్రా పట్టణం. ఆ పట్టణం మీదకి దేవుని తీర్పు రాబోతుంది అనేది ముందుగానే ఎవరికి అర్థమైపోయింది? ఎవరికి బయలుపరచబడింది? అబ్రహాం అనేటువంటి దేవుని దాసుడికి బయలుపరచబడినప్పుడు ఆ రాబోచిన ఉగ్రతలు, ఆ రాబోచిన తీర్పులో తనకు సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి వారిని తప్పించిన ఆయన అని అబ్రహాము సమయాన్ని తీసుకొని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసి నెమ్మదిగా ఆయన సముఖానికి వెళ్ళి బ్రతిమలాడి వేడుకొనగా ప్రభు అయిన దేవుడు ఆ తీర్పు అనేది ఆ లోతు కుటుంబం మీదకి రాకుండా దేవుడు తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమించే వారికి, ఆయన హత్తుకొని జీవించే వారికి ఆయా విషయాలు పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అవి నీకు బయలుపరచబడినప్పుడు మౌనంగా ఉండొద్దు, భయంతో బిగుసుకుపోయి ఉండొద్దు, కానీ వెంటనే నువ్వు ఉపవాస దినాలు వారి నిమిత్తమై ప్రార్థన చేయటం ప్రారంభించాలి. వారు ధిక్కార స్వరంతో దేవుని చిత్తాన్ని వారు మర్చిపోయి నడుస్తున్నారేమో, దేవుని చిత్తానికి లోబడకుండా ప్రవర్తిస్తున్నారేమో, లేదా ఒక భార్యగా నీ ఆలోచనలు, మంచి ఆలోచనలు చెప్పినా వాటిని పెడచెవిన పెట్టి వారు తెలిసిన త్రోవల్లో వారు వెళ్ళి వారు నష్టంలో పడబోతున్నారేమో. ఒకవేళ నీ పిల్లలే, నీకు తెలుస్తుంది వారు అదే స్థితిలో, ఆ తప్పుడు స్థితిలో వారు ముందుకు వెళ్తే వారు చాలా నష్టపోతారు. చదువు పరంగా, భవిష్యత్తు పరంగా, కెరీర్ పరంగా నష్టపోతారని ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీకు అర్థమవుతుంది. కానీ మీ పిల్లలకు అర్థం కావట్లా. వారు పట్టిన కుందేళ్ళకు మూడే కాళ్ళు అన్నట్లుగా వారికి తోచింది, వారికి నచ్చింది, వారికి తెలిసింది మాత్రమే చేసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని వివాహాలు వారికి వారిగానే కొన్ని పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నారేమో మీ పిల్లలు. అలా ఆ కుటుంబం గురించి మీరు విన్నప్పుడు ఎవరినైతే మీ కుమార్తె కుమారుడు వివాహం చేసుకోవాలనుకుంటున్నారో, వారి జీవిత భాగస్వాములుగా ఎవరిని ఎన్నుకున్నారో వారి యొక్క ప్రవర్తన కానీ, వారి గుణము కానీ మంచిది కాదని మీకు తెలిసినా, మీరు ఎన్ని విధాలుగా చెప్తున్నా, వారు తెలిసిన ఆలోచన చొప్పునే వారు వెళ్తూ ఉంటే చివరికి తుదకు వారికి నష్టంగా మారబోతుంది. మరేం చేయాలి? నువ్వు వారికి అడ్డుకట్ట వేయలేకపోతున్నావు, మాట్లాడి గద్దించి కూడా సరిచేయలేకపోతున్నావు. అలాంటప్పుడు వారి పక్షంగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు అయిన దేవుడే తప్పిస్తాడు. ఎలా తప్పిస్తాడు, ఏ విధంగా జరుగుతాయనే నీకు అనవసరం. దేవుడు పూనుకుంటే ఏదైనా జరుగుతుంది. సమస్తము దేవునికి సాధ్యమే నమ్మితే ప్రభువుకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. అవును, ఏ విధముగా, ఏ రీతిగా అయినా సరే దేవాతి దేవుడు తన కార్యాన్ని చేయగల సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. ఇక ప్రియులారా, 5వదిగా కుటుంబ రక్షణ. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూస్తే కొర్నేలి తన కుటుంబం అంతటితో కలిసి ఆయన ప్రార్థన చేసేటువంటి మంచి స్థితిని కలిగిన వాడుగా ఉన్నాడు. మరి అలాంటి ఇల్లుగా నీ ఇల్లు ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే కుటుంబానికి రక్షణానందం కావాలి. ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, నువ్వైతే ప్రభువులో ఉన్నావు, నీ తమ్ముడో, నీ అన్నో, మీ అక్కో, మీ చెల్లో ఇంకా వారు దేవునిలో లేకపోగా లోక సంబంధమైనటువంటి పాపములో వారు బంధింపబడి ఉన్నారేమో, లోక సంబంధమైనటువంటి దురలవాట్లు, చెడలవాళ్ళతో వారు పీడింపబడుతూ ఉన్నారేమో. ఇంకెంతకాలం వారు ఆ విధంగా ఉంటారు? ఇప్పటికే వారిని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నావు, వారు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నీ సహోదరిని, నీ సహోదరుని, వారు పెరిగారు, పెద్దవారయ్యారు, పెళ్లి వయసు వచ్చింది, కొంతమంది పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయేమో. అయినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు లేదు. వారి గుణంలో, వారి ప్రవర్తనలో, వారు దేవుణ్ణి ఎరిగి ఉండే విషయంలో, రక్షణ పొందుకునే విషయంలో, సువార్త వినే విషయంలో, కనీసం నీ భక్తిని చూసి వారు ప్రేరేపించబడే విషయంలో కూడా వారు ఇసుమాత్రమైనా సరే చెవి ఇవ్వకుండా, హృదయం ఇవ్వకుండా
బండబారిన స్థితిలో ఉన్నారేమో. బండలను బద్దలు చేయగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనకు ఉంది. అందువల్ల నీ ఇంటి వారి రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా ప్రభైన దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కుటుంబాన్ని ఆయన రక్షిస్తాడు. ఒకడు లోకమంతా సంపాదించుకున్న ఆత్మరక్షణ లేకపోతే ఏంటి ప్రయోజనం? ఈ రోజున నీ ఇంట్లో ఉన్న వారందరూ నీటి బాప్టిజం పొందుకొని ఉన్నారా? అందరూ పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఏంటో ఎరిగి ఉన్నారా? నీ ఇంట్లో అందరూ కూడా సహవాసం కలిగిన వారుగా ఉన్నారా? నీ ఇంట్లో అందరూ కూడా ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని తీసుకునేవారుగా ఉన్నారా? నీ ఇంట్లో అందరూ కూడా పరలోక రాజ్య ఆ యొక్క మర్మములను అనుభవంలో కలిగిన వారుగా ఉన్నారా? దేవుని యొక్క నీతిలో నడుచుడంటే ఏంటో అటువంటి దైవ జ్ఞానము, దైవ పరిజ్ఞానం కలిగిన వారుగా ఉన్నారా? అంటే భూమి మీద నీ అంత గొప్ప ఇల్లు లేదనే చెప్పాలి. అంత గొప్ప ఆస్తికి మించిన గొప్ప స్థితి, రక్షణ స్థితి నీ ఇంటి వారితో నువ్వు కలిగి ఉన్నావు. అది గొప్ప ధన్యకరమైన స్థితి. ఎవరు ఏ రోజున కన్ను మూసినా వారు పరలోక రాజ్యంలోకి వెళ్తారు. వారు చనిపోరు, వారు నిత్యత్వంలో ఉంటారు. భూమి మీద వారు మనతో ఉంటారు, పరలోకంలో కూడా వారు మనతో ఉండబోతున్నారు. అది ఎంత గొప్ప విషయం. ఈ భూమి మీద కేవలం మనం ఈ భూలోక యాత్రాకాలం వరకే పిల్లలను కని పెంచి పెద్ద చేసి ప్రేమ, అనురాగాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు పెంచుకొని ప్రాణాలైనా ఇచ్చేస్తాం అన్నంతగా ప్రేమించేస్తారు. అది ఎంతవరకు? అది కేవలం నువ్వు బతికినంతకాలం, వారు బతికినంతకాలమేనా? ఈ భూమి మీద మానవ జీవితం ఎంత అల్పమైంది, నీటి పొడుగు వంటిది, ఉదయాన్నే వికసించి సాయంకాలం ఎండిపోయే గడ్డి పువ్వు లాంటిదని అల్పమైనటువంటిది మానవ జీవితం అనేది మనందరికీ తెలుసు కదా. ఈ లోకంలో మనందరం యాత్రికులము, పరదేశులము అనే విషయం అందరికీ తెలుసు కదా. ఏ ఒక్క నరుడు కూడా భూమి మీద శాశ్వతంగా బతికేవాడు లేడని మనందరికీ తెలుసు కదా. మనందరికీ తెలిసిన సత్యం ఏంటంటే భూమి మీద మనం సంపాదించుకుంది కానీ మన ఒంటిపైన వస్త్రం కానీ మనతో రాదు. మనం వెళ్తున్నప్పుడు ఆత్మే మనల్ని జీవింపజేస్తుంది. శరీరం కేవలము నిష్ప్రయోజనం, ఆత్మ మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తుంది. అలానే ప్రియులారా, నీవెంతో ప్రేమించిన, నీ కనుపాప వలె కాపాడుకున్న నీ ఇంటి వారిని కూడా నువ్వు పరలోక రాజ్యంలో చూడాలి అంటే భూమి మీద వారు రక్షణ పొందిన వారుగా ఉండాలి. భూలోకంలో మీరు కలిసే ఉంటారు, పరలోకంలో కూడా దేవుని రాజ్యంలో కలిసే ఉంటారు. ఆ స్థితి లేనప్పుడు భూమి మీద ఎన్ని బంధుత్వాలు, ఇంత కష్టపడి పనిచేయటాలు, ఇవన్నీ కూడా ఏంటి? దీనిలో ఉన్న పరమార్థం ఏంటి? తుదకి ఏం మిగులుతుంది నీకు? రక్షణ లేకపోతే ఏంటి ప్రయోజనం? నీ కుమార్తెకో నీ కుమారుడికో రక్షణ లేకపోతే ఏంటి ప్రయోజనం? నువ్వెంతో ప్రేమించి నీ తల్లిదండ్రులకు రక్షణ లేకపోతే ఏంటి ప్రయోజనం? ఈరోజు నేను ఇల్లంతా కలిసి ప్రార్థనలు చేసే ఇల్లుగా ఉందా? ఉంటే ఎంత ధన్యకరమైన ఇల్లు. ఈరోజున నాకు నా ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదంటే మొదటి ప్రేయర్ రిక్వెస్ట్ అదే రాసుకోండి. నా కుటుంబంలో నా కుమారుడు రక్షణలోకి రావాలి, నా కోడలు రక్షణలోకి రావాలి, నా కొడుకు రక్షణలోకి రావాలి, సత్యమైన దేవుని యొక్క ప్రేమను వారు తెలుసుకోవాలి ప్రభు అని రాసుకోండి. మనవల్ని పెంచుతారు అమ్మమ్మలు, నాయనమ్మలు. కనుపాపలాగా, కంటికి రెప్పల్లాగా మీరు పెంచుతారు. వారి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారా? వారి విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారా? వారు దేవుని యొక్క ప్రేమలో ఎదగాలని ప్రార్థన చేస్తూ ఉన్నారా? అందువలన ప్రియులారా, ప్రతి ఇల్లు కూడా రక్షింపబడిన ఇల్లుగా ఉండుట ఎంతో ఆశీర్వాదం. ప్రియులారా, ఆరోదిగా ఉపవాస ప్రార్థన, సంఘాలు, పరిచర్యలు, సేవకులు, విశ్వాసులు ఉజ్జీవింపబడాలని కూడా మనం ఉపవాస ప్రార్థన చేయటం అనేది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొదటి నుండి కూడా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి కూడా మనం చదివినట్లయితే ఆయా సమయాల్లో ఉపవాసం ఉండి సంఘక్షేమం కొరకు, సేవకులు దేవుని యొక్క పరిచర్య కొరకు ప్రత్యేకించబడాలని కూడా ఉపవాస ప్రార్థనలు చేశారు. సంఘాల్లో గొప్ప ఉజ్జీవం రగరాలంటే ఉపవాస ప్రార్థన చేయటం మంచిది. సేవలో ఉన్నటువంటి వారు సేవా దర్శనములో ఇంకనూ దేవుని కృప మీ పట్ల అధికమై పరిచర్య మహోన్నతమైన దేవుని కృపతో జరిగించాలని ఆశపడేవారు, ఉపవాసంతో ప్రార్థనలో పాస్టర్స్, సేవకులు అనేవారు అందరూ కూడా ఇలాంటి ఉపవాస ప్రార్థనలో సద్వినియోగపరచుకోవడం అనేది ఎంతో మేలుకరంగా, ఉత్తమంగా కూడా ఉంటుంది ప్రియులారా. 7వదిగా ఉపవాసాలు ప్రజలు ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారు అనేది వాక్యలేఖనాలను ఆధారంగా చేసుకొని మనం చూసినట్లయితే వారు కొన్ని విషయాల్లో పశ్చాత్తాప పట్టడానికి కూడా చేస్తూ ఉన్నారు. వారి పాపములు పరిహరించబడాలి అంటే, వారి అతిక్రమములు, వారి దోషములు పరిహరించబడాలంటే, తెలిసి చేసిన పాపముల విషయంలో వారి మీద మోపబడిన నింద తొలగించబడాలి అంటే తప్పకుండా ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఉంది. ఇక్కడ నీనెవే పట్టణస్థుల గురించి మీకు తెలిసిన విషయమే. ఇక్కడ యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం, యోనా గ్రంథం 3వ అధ్యాయము 2, 4 వచనాలు, యోనా గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు మనం చూస్తే వారి చెడిపోయిన స్థితిని చూసి వారి మీద జాలి పడ్డాడు దేవుడు. వారి అతిక్రమములను చూసి, వారికి సంభవించబోయే శిక్షను చూసి వారిని ప్రేమతో ఆదుకోవాలని, ఆపద నుంచి తప్పించాలని,
వారికి రాబోతున్న ఉగ్రత నుండి వారి కాపాడబడాలని, కుడి ఎడములకు విస్తరించినటువంటి లక్షలాది మంది ప్రజలున్న నీనివే పట్టణస్థులు వారి బలాత్కార క్రియల వలన పట్టుబడి చంపబడటం కన్నా వారు పశ్చాత్తాపడితే ఎంత బాగుంటుందని వారి గురించి యోచన చేసిన ప్రభువైన దేవుడే ఒక అవకాశం వారికి ఇచ్చాడు. ఆ పట్టణస్థుల యొద్దకు దేవుడు తన సేవకుని పంపించి మరి ఈ విషయం తెలియజేయగా ఆ పట్టణ ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరైపోయి పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేసి ప్రలాపించి వేడుకొని దుఃఖాక్రాంతులై వారి మీదకి రాబోతున్న శిక్ష నుంచి తప్పించబడటానికి ఏడ్చి వారు ప్రార్థన చేయగా ప్రభువైన దేవుడు ఆ స్థితి నుంచి వారిని తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము, 1వ అధ్యాయము 3వ అధ్యాయము ఈ విషయాలు చూస్తే ప్రభు దృష్టికి వారు ఘోరమైన దోషాలు చేసిన వారుగా ఉన్నారు, చెడుతనం కలిగిన వారుగా ఉన్నారు, దుర్మార్గంగా జీవిస్తున్నారు, దేవుని ఎదుటిగా విశ్వాసం లేని వారుగా ఉన్నారు, దేవుని దృష్టికి కోపం కలిగించేవారుగా కూడా ఉన్నారు. ఇలాంటి స్థితి వారు కలిగి ఉన్నప్పటికీ కూడా, దేవునికి కోపం వారు రేపినప్పటికీ కూడా దేవుడు దేవుడే కాబట్టి వారి మీద జాలితో, ప్రేమతో, దయతో తన దాసుని వారి యొద్దకు పంపించి, ఇదిగో మీరు చేసినటువంటి చెడు పనులు పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు వెళ్ళాయి, మీ చెడుతనాన్ని మీరు మానుకోకపోతే మీ మీదకి శిక్ష రాబోతుంది, ఈ పట్టణం నాశనం అయిపోద్ది అనే ఆ వాక్కు వారు విన్నప్పుడు పశువులు మొదలుకొని, పసిబిడ్డలు మొదలుకొని, గర్భిణీ స్త్రీలు మొదలుకొని అందరూ పట్టణమంతా కఠోరమైన కఠినమైన ఉపవాస ప్రార్థనలు చేస్తూ వారు కేవలం అన్నపానాలు మానేయటం మాత్రమే కాదు, వారు చేసిన దోషములు, పాపములు, అపరాధముల విషయంలో పశ్చాత్తాపపడి ఏడ్చి ప్రార్థన చేసి మరెన్నడూ ఇలాంటివి మేము చేయము, ఇప్పటికే మేము మతి తప్పి ప్రవర్తించాము, మమ్మల్ని క్షమించు ప్రభా అని వారు ప్రార్థన చేయగా ఆ ఉపవాస ప్రార్థనలు దేవుడు ఆలకించి వారిని ఆస్వాదించినట్లుగా మనం చూస్తున్నాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనాల్లో 6వ వచనంలో, మరి యోనా గ్రంథం 4వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే వారు మారినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మాటలు వారు విన్నారు, దేవుని మాటల మీద వారు విశ్వాసం ఉంచారు. రాజు సైతం సింహాసనం మీద నుండి దిగి దేవుణ్ణి గణపరిచి ప్రార్థన చేయటం ప్రారంభించారు. రాజు వస్త్రాన్ని తీసివేశాడు. పరిపూర్ణ ఉపవాసం ప్రజలతో పాటు అధికారులు చేశారు. ప్రభు కోపం చల్లారేంత వరకు ఉపవాస ప్రార్థన వారు కంటిన్యూ చేశారు. వారు దుర్మార్గపు క్రియలను విడిచిపెట్టారు, చెడుతనాన్ని, బలాత్కారమును మానివేశారు. అందరూ గోనెపట్టు కట్టుకున్నారు, అంటే తగ్గింపుకు గుర్తుగా ఉంది ఈ గోనెపట్టు అనేది. అందరూ గోనెపట్టు కట్టుకున్నారు, మనపూర్వకంగా అందరూ వేడుకున్నారు. ఈ వచనం మనం యోనా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో 10వ వచనంలో మనం చూస్తున్నాం. మంచి క్రియలు కలిగిన వారిగా ఇక మేము ఉంటాము అని ఒక తీర్మానం వారు తీసుకున్నారు. ఇది దేవుని హృదయానికి నచ్చిన కార్యం. వారి మీదకి రావాల్సిన ఉగ్రత వారి మీదకి రాకుండా దేవుడు తప్పించి ఉపవాస ప్రార్థన వలన వారికి మేలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఉపవాస ప్రార్థన మరికొంతమంది ఎందుకు చేశారంటే సమస్యల నుండి విడుదల పొందటానికి కూడా ప్రజలు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక సమస్య నుండి బయటపడటానికి వారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి వారు ప్రార్థన చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరికొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థన మరికొంతమంది ఎందుకు చేశారంటే వారికి సమస్యల్లో ధైర్యం చేకూర్చే దేవునికి వారు మొరపెట్టారు. అయ్యా నా తండ్రి, మాకు ధైర్యం కావాలి నాయన, ఈ కష్టం మాకు వచ్చింది, మాకు ధైర్యం కావాలి, దీనిలో జయము కావాలి, ధైర్యము కావాలి, జయము కావాలి. అవును, మాకు ధైర్యము కావాలి, జయము కావాలి. అందుకనే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ధైర్యము చెడిన స్థితి, ధైర్యం పోగొట్టుకున్న స్థితి, ఆశ పోగొట్టుకున్న స్థితి ఎప్పుడు వస్తుందో ఒక మనిషికి? పరిస్థితులు అల్లకల్లోలంగా మారినప్పుడు, అనుకోనివి ఊహించినవి హఠాత్తుగా సంభవించినప్పుడు. ఒక మామూలుగా తలనొప్పి అని వెళ్ళావు హాస్పిటల్కి, కానీ బ్రెయిన్ ట్యూమర్ ఉందని హాస్పిటల్లో ఆ స్కాన్లో తెలిస్తే ధైర్యం చెడిపోతుంది. మామూలుగా ఏదో కొంచెం గుండెల్లో నొప్పి వెళ్ళావు, కానీ గుండెకు 10 రంధ్రాలు ఉన్నాయని డాక్టర్ గారు చెప్తే అప్పుడు నీకు ధైర్యం చెడిపోతూ ఉంటుంది. ఏదో కడుపులో నొప్పి వెళ్ళావు, కానీ కడుపులో ఏదో క్యాన్సర్ గడ్డ ఉందని రిపోర్ట్ వస్తే అప్పుడు నీకు అధైర్యం వస్తూ ఉంటుంది, అక్కడ నీకు ధైర్యం కావాలి. అలానే ఏదో కొన్ని విషయాల్లో నువ్వెంతో డబ్బుని హెచ్చించావు, కొన్ని కోట్ల రూపాయలు ఎక్కడో పెట్టావు, ఇన్వెస్ట్ చేసావు, 2 కోట్లు ఎక్కడో ఇన్వెస్ట్ చేసావు, కానీ నీకు అర్థమైంది ఏంటంటే మోసపోయావని. అప్పుడు నీకు గుండె ధైర్యం కావాలి, ధైర్యం కావాలి, ధైర్యంతో పాటుగా విజయము కావాలి. ఆ సమస్య అనేది పరిష్కరించబడాలి. అలాంటి సమయాల్లో ఉపవాస ప్రార్థన చేసి ధైర్యాన్ని పొందారు, విజయాన్ని పొందారు. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ 2 దినవృత్తాంతముల గ్రంథం
20వ అధ్యాయము 3 నుండి 12 వచనాలు మనం చదువుదాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యోధావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడువు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను గదా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ సేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యుద్ధం చేయడానికి మా శక్తి చాలదు, ఏమి చేయాలో మాకు అర్థం కావట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు. ప్రియులారా, ధైర్యము చెడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ శత్రువు దండెత్తిన పరిస్థితి, ప్రాణభయంతో ఉన్న పరిస్థితి, శత్రు భయముతో ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితి యెహోషాపాతుకి అక్కడున్న ప్రజలు కలిగి ఉన్నారు. వారు ఉపవాసం ఉన్నారు. ఇలాంటి పరిస్థితి వారికి ఎదురైనప్పుడు, శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నారు. ప్రాణభయం కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ఉన్నారు. ధైర్యం చెడినప్పుడు ఏం చేయాలి? మనం ఉపవాసం ఉండాలి. ఇక్కడ ఈ రాజు అదే చేశాడు. మాకు శక్తి అయితే సరిపోదు ప్రభువా, మాకేం చేయాలో తెలియట్లేదు, మేమైతే ధైర్యం లేని వారుగా ఉన్నాం, మా దిక్కు నీవే అని ఆయన చేయగలిగింది ఏంటి? ఒక మానవ రీతిగా అన్నపానాలు మాని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ వేడుకోవటం, మొరపెట్టడం, బ్రతిమిలాడటం ఇతను ప్రారంభించి ఉపవాసం చేస్తూ ఉండగా ప్రభైన దేవుడు దిగివచ్చి అతని యుద్ధము మాన్పి శత్రువులను పారదోలి విజయం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. న్యూ ఇయర్ స్పెషల్ 3 రోజుల ప్రత్యేక ఉపవాస ప్రార్థనా కూడికలు ఆన్లైన్లో. తేదీలు జనవరి నెల 11, 12, 13 తేదీలలో, గురు, శుక్ర, శనివారాలలో. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమగును. సిస్టర్ శైలాపాలు గారి యూట్యూబ్ ఛానల్లోను జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. అభిషేకంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశాలు, ప్రవచన వాక్కులు, శ్రేష్టమైన దేవుని వాగ్దానాలు, లైఫ్ చేంజింగ్ టెస్టిమోనీస్ మరియు ప్రత్యేక ప్రార్థనలు. క్రొత్త సంవత్సరంలో నూతన ఉత్సాహంతో, నూతన నిరీక్షణతో, నూతన ప్రారంభమును ప్రార్థనా పూర్వకముగా ఆరంభించుటకు దేవుని సన్నిధిలో గడిపే అద్భుత అవకాశం. ప్రపంచ దేశాల నుండి, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి లక్షలాది మంది ప్రజలు పాల్గొని దీవించబడుచున్నారు. మీరును కుటుంబాలుగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి.